చికెన్ ఫుల్ గ్రేవీ కర్రీ నేను వేరే డిఫరెంట్గా మీకు చేసి చూపిస్తాను. చాలా బాగుంటుంది. ఈ విధంగా మీరు చేసుకోండి. ఎప్పుడూ ఇలా చేయలేదు మీరు కాబట్టి ఒక్కసారి ఇలా నేను ఎలా చేశాననేది చూసి చేయండి. చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఉల్లిపాయలు ఒక 4 ఇలాగ చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని నూనెలో ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ స్మెల్ పోయినంత వరకు వేపుకోవాలి. ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని వేపుకోవాలి. ఇప్పుడు ఒక టమాటా వేసుకొని వేపుకోవాలి. ఓ 3 పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి. ఇలా వేగిన తర్వాత కొంచెం వేడి నీళ్ళు వేసుకోండి. వేడి నీళ్ళు వేసుకున్న తర్వాత చల్లారి పెట్టేసుకోండి. చల్లగయ్యి మిక్సీలో పేస్ట్ చేసి ఒక పక్కన పెట్టుకోండి. ఇందులోనే ఇప్పుడు కుక్కర్లో కొంచెం నెయ్యి వేసుకోవాలి. 2 స్పూన్ల వరకు ఆయిల్ కూడా వేసుకోవాలి. ఇందులో 1 స్పూను జీలకర్ర పౌడరు, గరం మసాలా గింజలన్నీ కూడా వేసుకోవాలి. 2 తేజ్పత్తి ఆకులు కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ మనం ఉల్లిపాయ పేస్ట్ ఉంచాం కదా, అది ఇందులో వేసుకోవాలి. వేసుకొని కలుపుతూనే ఉండాలి. ఇందులోనే 1 స్పూను కారం, 1/2 స్పూను మిరియాల పొడి, జీలకర్ర ధనియాల పొడి 1 స్పూను, 1/2 స్పూన్ పసుపు. చికెన్లో కొంచెం వేసాం కాబట్టి 1/2 స్పూన్ పసుపు సరిపోతుంది. 1 స్పూను సాల్ట్ వేసుకోండి. ఇలా కలుపుకోవాలి. అంతా కూడా ఇలా కలిపేసాం కదా. ఇప్పుడు వేడి నీళ్ళు కొంచెం వేసుకోవాలి. ఒక చిన్న గ్లాస్ వరకు వేడి నీళ్ళు వేసుకోవాలి. వేసుకొని 2 నిమిషాలు ఇలా మళ్ళీ కలుపుతూనే ఉండాలి. ఇలా కరిగిన తర్వాత మూత పెట్టేసి కుక్కరు ఒక 2 విజిల్ వచ్చేంత వరకు ఉంచుకోవాలి. ఇప్పుడు అది చల్లగా అయినంతసేపు ఈలోగా చికెన్కి కారం, ఉప్పు, పసుపు అన్నీ కూడా వేసుకొని ఒక పక్కన పెట్టుకోవాలి. చూసారా, ఇప్పుడు ఇది ముందు మనం వాటర్ వేసి కుక్కర్లోనే వేసి వండాం కాబట్టి ఇలా పైకి నూనె అంతా తేలిసి మనకి ఉల్లిపాయ స్మెల్ కూడా రాదు. ఈ విధంగా మీరు వండుకుంటే చికెను. ఇప్పుడు మరి కొంచెం చిక్కగా ఉంది కాబట్టి కొంచెం వేడి నీళ్ళు వేసుకోవాలి. చికెన్కి అంతా వేడి నీళ్ళు మరగపెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ముందు. ఇందులోనే ఇప్పుడు చికెన్ అంతా కూడా వేసేయాలి. చికెన్ ఏ పీస్ కంటే ఇలా చేసుకొని చూడండి, చాలా టేస్ట్ వస్తుంది. ఇందులో ఇప్పుడు కొంచెం వాటర్ ఉంది కాబట్టి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి ఒక 3 విజిల్లు వచ్చే వరకు ఉంచుకోవాలి కుక్కర్ని. ఇప్పుడు చికెన్ అంతా 3 విజిల్లు అయిపోయింది. కుక్కర్ మూత తీసి చూస్తే 1 స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. కొత్తిమీర, కరివేపాకు ఇలా వేసుకోవాలి కొంచెం పైన. అంతేనండి, ఈ చికెను దగ్గరికి అయిపోద్ది. చాలా టేస్ట్గా ఉంటుంది. మీకు బాగా ఉంటుంది. స్మెల్ కూడా రాదు. చాలా చాలా టేస్ట్గా ఉంటుంది ఈ చికెను. రోటీలో కానీ అన్నంలో కానీ ఏ విధంగా ఈ చికెన్ని మనం వాడుకోవచ్చు. మీకు కుక్కర్లో వేరంగా ఉడికిపోతుంది, బేగ అయిపోతుంది ఈ చికెను. మీకు నచ్చితే నా ఛానల్ షేర్ చేయండి, నాకు లైక్ కూడా కొట్టండి.